ఉంటే మహిళలు ఓకే 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 చాలా స్టేజ్ ఉన్నాయి. కొన్ని మనుషులు చాలా మందికి మంచి వెరైటీస్ ఉంటాయి. తమిళనాడు యూనివర్సిటీ తయారు చేశారు, గవర్నమెంట్ ఇచ్చారు. ఇప్పుడు యాక్ట్ వచ్చేసి ఆ యాక్ట్ ప్రకారం తయారు చేసి దేవాన్స్ అది ఉపయోగించుకోండి. అది గ్రోత్ హార్మోన్స్ ఇస్తుంది, షూట్ హార్మోన్స్ కూడా ఇస్తుంది. వేసవికాలంలో స్ట్రెస్ ఆపుతుంది. నీటి చెప్పారు అప్పుడు ఖచ్చితంగా పాఠం చేసుకోవాలి. కొద్దిగా మెడికేషన్ వాడితే కనుక మక్కులు విడిపోవడం అది కూడా ఆగిపోతుందండి. ఇలాంటివి ఉపయోగిస్తే జీవశిలీంధ్రాలు జీవ బ్యాక్టీరియా ఉన్నాయి కదా, చాలా తక్కువ వస్తాయి. చాలా ఉపయోగపడుతుంది. బ్యాక్టీరియా ఉపయోగించుకోవాలి. ఆ సేంద్రియ పదార్థం ఎంతైనా వేసుకోకపోతే మన దిగుబడి రావడం తగ్గిపోతుంది. కంపల్సరీగా 35 నుంచి 70 కేజీల వరకు ప్రతి మొక్కకి సేంద్రియ ఎరువు వేయాల్సిందే. లేకపోతే కనుక నేల వరకు సాధారణ రెండోసారి ఎప్పుడు వారి అప్పుడు అన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఎప్పుడు వీటిలో ఉంటామో ఇమ్యూనిటీ జరిగితే ఖచ్చితంగా అన్ని కూడా వస్తాం. అలాగే మొక్కలు కూడా ఎప్పుడు గట్టిగా ఆరోగ్యంగా ఉంటాయి అంటే పూర్తిగా చెప్పారు. ఎక్కువ రెగ్యులేషన్ ప్రాబ్లం, ఎక్కువ టెక్నాలజీస్ వచ్చి నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా మనం